హాయ్ అండి. ఈరోజు మంచి పొడుపు కథ క్వశ్చన్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర ఏమిటది? ప్రశ్న మరొకసారండి. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్‌లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 20 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల జలుబు చేసినట్లుగా ఉందండి. ఏమనుకోవద్దు, అందరికీ కూడా సారీ చెప్తున్నాను. దీనివల్ల ఎటువంటి బ్యాడ్ కామెంట్లు ఏమీ పెట్టకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చ కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. హోటల్ స్టైల్లో దోశలు క్రిస్పీగా రావాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం మినపప్పు నానబెట్టుకునేటప్పుడు 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రైస్ అయితే తీసుకోవాలండి. అలానే నేను కందిపప్పునైతే 2 టేబుల్ స్పూన్లు కందిపప్పు తీసుకొని 1 స్పూన్ వరకు మెంతులు తీసుకున్నానండి. ఇలాగ మనం నానబెట్టేసుకుని ఇలాగా వాటర్తో క్లీన్ చేసుకుని నానబెట్టుకున్నామంటే మరుసటి రోజున మనం పిండి పట్టుకుని దోశలు వేసుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయండి. హోటల్ స్టైల్లో మనకి దోశలు ఎలా ఉంటాయో సేమ్ అలానే వస్తాయి. నేను ట్రై చేసిన తర్వాతనే మీకు చూపిస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఈ విధంగా మనకి కొలతల ప్రకారము ఆ పప్పును నానబెట్టేసుకొని దోశలు పోసుకుంటే చక్కగా దోశలు అయితే క్రిస్పీగా వస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, దోశలు చక్కగా వస్తాయి. టిప్ నెంబర్ 2, సింక్లో మనం ఇలా గిన్నెలు కడిగేటప్పుడు ఒక్కోసారి రైస్ కానీ అలానే ఉల్లిపాయ తొక్కలు కానీ ఇలాగ డస్ట్ తొక్కలు కానీ ఇరుక్కుపోతూ ఉంటాయి కదండి. దీనివల్ల సింక్ అంతా కూడా బ్లాకేజ్ అయిపోతూ ఉంటుంది. అలా బ్లాకేజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మనం ఇలాగ సింక్లో గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా సెజ్జర్ పట్టుకొని ఇలాగ హోల్స్ దగ్గర ఉన్న అడ్డం పడినటువంటి నలకల్ని ఈ విధంగా తీసామంటే చక్కగా సింక్ బ్లాకేజ్ అవ్వకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, చింతపండు మనం ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. మనం ఏ కంటైనర్లో అయితే చింతపండు స్టోర్ చేసుకుందాం అనుకున్నాం ఆ కంటైనర్ తీసుకుని దానిలో ఒక న్యూస్ పేపర్ అయితే ఇలా అడుగుని వేసేసుకొని చింతపండుకు ఉన్నటువంటి రెబ్బలు లాంటివి ఉంటాయి కదండి, అవి తీసేసి ఎండుమిర్చిని తీసుకొని సెదరపెట్టి ఇలా కట్ చేసుకున్నాము. దాని సీడ్స్ అయితే ఇలాగ చింతపండులో వేసేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 3, పేపర్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో అయితే కొన్ని వాటర్ అయితే తీసుకొని విమ్ జెల్ ఉంటుంది కదండి, మనం గిన్నెలు కడిగే విమ్ జెల్, ఇలా విమ్ జెల్ ఆ వాటర్లో వేసేసుకొని మొత్తం కూడా చేత్తో ఇదంతా కలిసేలాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఈ వాటర్లో న్యూస్ పేపర్ని ముందుగా ముక్కలు చేసుకున్నాం కదండి, ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసేసుకొని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా నానిచ్చేసి తర్వాత మనం గిన్నెలు చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గిన్నెలపై ఉన్నటువంటి జిడ్డు కానీ మరకలు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి. ఇలా ట్రై చేయండి. మనం స్క్రబ్బర్తో ఎంత రుద్దినా కూడా ఒక్కొక్కసారి జిడ్డు పోదు, అలానే మరకలు కానీ అలా కనిపిస్తూ ఉంటాయి కదండి. ఈ విధంగా ట్రై చేయండి. న్యూస్ పేపర్తో ఇలా క్లీన్ చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఈ విధంగా గిన్నెలు మనం రుద్దుకున్నాం అనుకోండి, గిన్నెలపై ఉన్నటువంటి జిడ్డు కానీ అలానే మరకలు కానీ ఈజీగా తొలగిపోతాయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మీకు లైవ్లోనే మీకు చూపిస్తున్నాను చూడండి, గిన్నెలు అయితే చక్కగా మెరిసిపోతున్నాయి. ఈ విధంగా మనం స్క్రబ్బర్ కాకుండా ఇలా న్యూస్ పేపర్తో ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. చూసారా ఎంత చక్కగా మెరిసిపోతున్నాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, చిన్న పెద్ద వయసు ఏమీ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అందరికీ కూడా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది కదండి. టాబ్లెట్లు వేసుకోకపోతే మనకి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టాబ్లెట్లతో పని లేకుండా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా అయితే 1 స్పూన్ వాము తీసుకుని 1 స్పూను జీలకర్ర తీసుకుని 2 సంపాల్లో వేయించేసుకుని
ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో కొన్ని వాటర్ అయితే పోసి అలానే వాము జీలకర్ర రెండు కూడా బాగా మరిగించుకున్న తర్వాత ఇలాగా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసుకోవాలండి. ఈ వాటరు ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగామనుకోండి గ్యాస్ ప్రాబ్లం చాలా వరకు కూడా తగ్గిపోతుంది. మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, దోమలు రాకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా దోమలు ఏదో టైంలో వస్తూనే ఉంటాయి కదండి. దోమలు మనకి బెడ్రూమ్స్లో హాల్లో ఉన్నా కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కొబ్బరి చిప్పని తీసుకొని ఎల్లుల్లిపాయపై ఉన్నటువంటి పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టుని తీసుకొని అలానే బిర్యానీ ఆకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ చిప్పలో వేసేసుకొని ఇలా కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ ఏదైనా ఒక స్పూన్ అయితే సరిపోతుందండి. ఏదైనా ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇలా కాఫీ పౌడర్ అయితే వేసాం కదండి, కర్పూరం బిళ్ళను కూడా మెత్తగా ఇలా చిరిమేసి పౌడర్ లాగా చేసుకుని అందులో వేసుకోవాలి. ఇలాగా ఈవినింగ్ టైంలో వెలిగించుకున్నాం అనుకోండి మనకి బెడ్రూమ్స్లో కానీ అలానే హాల్లో కానీ ఎక్కడైతే దోమలు ఎక్కువగా ఉంటున్నాయో అక్కడ ఇలా వెలిగించేసుకొని పెట్టామనుకోండి వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ దోమలు రాకుండా పారిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 6, ఉదయం వండిన రైసు మధ్యాహ్నానికి మెత్తబడిపోతూ ఉంటుంది కదండి, అలా మెత్తబడిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఒక ప్లేట్లో కొన్ని వాటర్ అయితే తీసుకొని ఇలాగ రైస్ గిన్నెని అందులో పెట్టేసామనుకోండి మెత్తబడిపోకుండా ఉంటుంది, అలానే చీమలు ఎక్కకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, టీ కానీ కాఫీ కానీ ఏదైనా మనం స్ట్రైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సరిపోను గిన్నె ఉంటే ఓకే, లేదంటే ఎడల్పు గిన్నెలో మనం ఇలా స్ట్రైన్ చేసుకునేటప్పుడు ఇది సపోర్ట్ లేక పడిపోతూ ఉంటుంది కదండి. ఇలా సపోర్ట్గా మనం స్టీల్ అట్లకర అయితే ఉంటుంది కదండి, స్టీల్ అట్లకర మీద ఇలా స్ట్రైన్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా మనం ఇసుక లేకుండా మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, పప్పును వండుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కందిపప్పును మనం ఇలా వేయించేసుకొని ఒక 1 అవర్ పాటు ఇలా వాటర్ పోసి నానబెట్టుకుని తర్వాత పప్పు వండుకున్నాం అనుకోండి గ్యాస్ ప్రాబ్లం ఉండదు. నానబెట్టుకోవటం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుందండి. ఈ విధంగా మనం పప్పు వండుకున్న తర్వాత ప్రెజర్ త్వరగా పోవాలని హడావుడిగా తీస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక తడి క్లాత్ ఇలా పెట్టేస్తే 5 మినిట్స్లోనే చక్కగా ప్రెజర్ అంతా పోతుంది. లేదంటే ఇలా వాటర్ పట్టుకున్నా కూడా ప్రెజర్ అంతా పోతుంది, మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, ప్లాస్కోలు కానీ బాటిల్స్ కానీ మనం 1 వీక్ ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకోకపోతే అడుగున పాకుడు పట్టినట్టుగా డస్ట్గా ఉంటుంది కదండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక గుప్పుడు అయితే రైస్ తీసుకొని గల్లుప్పు ఉంటుంది కదండి, గల్లుప్పును కూడా ఒక గుప్పుడు తీసుకుని అందులో వేసేసుకొని నిమ్మ ముక్కలు ఉంటాయి కదండి, నిమ్మ బద్ద అంటే నిమ్మరసం తీసేసుకున్న తర్వాత ఆ బద్దలైనా ఇందులో వేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి, ఇందులో వేసేసుకొని మొత్తం కూడా ఇలా కొన్ని వాటర్ అయితే పట్టుకొని ఇలా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. ఇలా ఏది అందుబాటులో ఉంటే అది వేసేసుకొని దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఈ వర్షాకాలంలో మనకి ఎక్కువగా వాటర్లో ఉండటం వల్ల ఏళ్ళ మధ్యలో ఇన్ఫెక్షన్స్ ఇలాగా ర్యాషెస్ లాగా అలానే పాచినట్లుగా మంట దురద ఇలా వస్తూ ఉంటాయి కదండి, ఎక్కువగా ఆయింట్మెంట్స్ మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నైట్ పడుకునే ముందు ఇలా ప్రతిరోజు చక్కగా ఇలాగా ఫింగర్స్ మధ్యలో ఇలాగా ఈ ఆయిల్ రాసామనుకోండి మనకి దురద కానీ మంట కానీ ఏమీ ఉండదండి, త్వరగా రికవర్ అయిపోతుంది. సో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుందండి. నేను ఇలా ట్రై చేసిన తర్వాతే నాకు చాలా వరకు కూడా తగ్గిపోయింది. సో మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 12, బొద్దింకలతో బల్లులతో చాలా విసుకుపోతూ ఉంటాం కదండి, చాలా జెల్లులు కానీ ఇలా బొద్దింకలకి చాలా వాడే ఉంటాము కానీ అవి మాత్రం పోవు కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ టిప్ అయితే ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. కిచెన్లోకి వెళ్దామంటేనే చాలా భయం వేస్తూ ఉంటుంది కదండి బొద్దింకలతో. ఇలా బొద్దింకలకి మనం ఎన్ని వాడినా కూడా ప్రయోజనం లేకుండా పోయి ఉంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి చిన్న రోళ్ళు అయితే ఉంటాయి కదండి, మనం అల్లం కానీ ఎల్లిపాయ కానీ ఇలా దంచుకుంటూ ఉంటాము, అలాంటి రోల్ని అయితే ఒకటి తీసుకొని అంటే కొంచెమే కాబట్టి ఇందులో మనం దంచేసుకోవచ్చు, లేదంటే మీకు మిక్సీ గిన్నెలు అయినా వేసుకోవచ్చు అండి. నేను కొంచెమే కాబట్టి ఇక్కడ మీకు ఈ చిన్న రోట్లో చూపిస్తున్నాను. ఇలా ఈ రోట్లో అయితే లవంగాలను ఒక 5-6 తీసుకుని దాంట్లో పంచదార వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని ఏదైనా ఒక బౌల్లో ఇలా ఆ మిశ్రమాన్ని వేసేసుకొని కొంచెం పేస్ట్ అయితే తీసుకోవాలండి.
ఇలా కొంచెం పేస్ట్ అయితే తీసుకొని ఇలా ఈ మొత్తం కూడా మిశ్రమంగా తయారు చేసుకొని ఇలా ట్యాబ్లెట్ సీట్లు అయితే ఉంటాయి కదండి, అయిపోయినవి ఇలాగా ఒక సీట్ అయితే తీసుకొని ట్యాబ్లెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తాట్లో కూడా పెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని ఇలా ఒక్కొక్క ట్యాబ్లెట్ని కట్ చేసేసి మనకి బొద్దింకలు ఏ ప్లేసులో ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేసుల్లో ఇది ఒక్కొక్క ట్యాబ్లెట్ అయినా వేసుకోవచ్చు, 2 ట్యాబ్లెట్లు అయినా ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ పరారైపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ట్యాబ్లెట్లుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, నేనైతే ఇక్కడ 2 తీసుకొని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలాగ మనకి మీకు ఒక్కొక్కటి కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే నేను 2గా కట్ చేసేసుకుంటున్నాను. మనకి ఏ ప్లేసుల్లో ఎక్కడ బొద్దింకలు కానీ బల్లులు తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలాగా ఒక్కో ట్యాబ్లెట్ని తీసుకెళ్ళి పెట్టేసామనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ బొద్దింకలు పరారైపోతాయండి, బల్లులు కూడా రాకుండా ఉంటాయి. ఇలా మనకి ఎక్కువగా నైట్ టైంలో ఎక్కువగా తిరుగుతాయి కాబట్టి నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ పైన, అలానే గ్యాస్ స్టవ్ కింద, కిచెన్ సింక్లో, విండోస్ దగ్గర, ఫ్రిడ్జ్ దగ్గర, అలానే సెల్ఫుల్లో గిన్నెల దగ్గరికి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి, అక్కడ కూడా ఒక్కొక్కటిగా పెట్టేసామనుకోండి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదండి. అలానే మనం బొద్దింకలు బల్లులు వీటి ఘాటుకి స్మెల్కి త్వరగా రాకుండా పరారైపోతాయండి. ఇలా ట్రై చేయండి. మనం ఆహార వస్తువుల్ని పక్కన పెట్టుకున్న బొద్దింకలు బల్లులు ఎక్కడ పడిపోతాయోనని భయపడుతూ ఉంటాం కదండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ ప్రతి చోట కూడా విండోస్ దగ్గర, అలానే ఫ్రిడ్జ్ కింద, ఇలాగా సెల్ఫ్లో గిన్నెల దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బొద్దింకలు బల్లులు పరారైపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, ఆయిల్లో ఇలాగా మనం ఎగ్స్ వేయించుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, సాల్ట్ వేయటం వల్ల ఆయిల్ పీల్చకుండా ఉంటుంది, అలానే పసుపు వేయటం వల్ల కలర్ మారకుండా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. పేపర్ తీసుకోవాలండి, వైట్ పేపర్ తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా ఫోల్డింగ్ దగ్గర కొంచెం అయితే క్రాస్గా ఇలా కట్ చేసేసుకొని ఇలా పేపర్ ఫోల్డింగ్ మధ్యలో ఇలా థ్రెడ్ని అయితే పెట్టేసి మనం క్రాస్గా కట్ చేసాం కదండి, ఈ విధంగా దారం అయితే పెట్టాం కదండి, నీడిల్ని దగ్గరికి తీసుకొచ్చి ఇలా నీడిల్లోనికి దారం అయితే చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించవచ్చండి. వీడియో క్లిప్పింగ్ అనేది కొంచెం మిస్ అయ్యిందండి, సారీ అండి అందరికీ. ఈ విధంగా చక్కగా మనం పేపర్ ఫోల్డింగ్లో అయితే మనం థ్రెడ్ పెట్టుకున్నాం కదండి, నీడిల్ని దగ్గరికి పెట్టి ఇలాగ దారం అయితే ఎక్కించుకోవచ్చండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలాగైతే నీడిల్లోనికి దారం అయితే ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 15, సూదిలో దారం ఈ విధంగా కూడా చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చండి. పాతది టూత్ బ్రష్ ఉంటే చాలు, పాతది టూత్ బ్రష్ ఒకటి తీసుకుని ఇలాగైతే థ్రెడ్ని అయితే ఈ విధంగా బ్రష్ పైన ఇలా పెట్టేసి నీడిల్ని ఇలా అనుకుంటే చాలండి, చక్కగా సూదిలోనికి దారం అయితే ఈజీగా ఎక్కుతుంది. మొన్న వీడియో పెట్టినప్పుడు చాలామంది కమెంట్ చేశారండి, ఇలా మాకు సరిగ్గా క్లియర్గా కనిపించలేదనని. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బ్రష్ పైన థ్రెడ్ని అయితే పెట్టాం కదండి, నీడిల్ని ఇలా అనుకుంటూ ఉంటే దానిలోకి థ్రెడ్ అనేది చక్కగా వచ్చేస్తుంది. ఈ విధంగా దారం అయితే చాలా సింపుల్గా ఈజీగా ఎక్కించుకోవచ్చు. టిప్ నెంబర్ 16, ఈ విధంగా కూడా చక్కగా నీడిలోనికి దారము ఈజీగా సింపుల్గా ఎక్కించుకోవచ్చండి. ట్యాబ్లెట్ సీట్ ఒకటి ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు. అయిపోయిన సీట్ అయినా తీసుకోవచ్చు, అలానే ట్యాబ్లెట్లు ఉన్న సీట్ అయినా తీసుకోవచ్చు. మనకు కావాల్సింది ఎడ్జులు ఇలా కొంచెం అయితే కట్ చేసేసుకొని ఇలాగైతే కట్ చేసుకున్నాను కదండి, ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా పైన కొంచెం అయితే ఒక ఘాట్ అనేది పెట్టుకోవాలండి. క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి, మళ్ళీ బ్యాడ్ కామెంట్లు ఏం పెట్టకండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కొంచెం అయితే ఘాట్ అయితే పెట్టాం కదండి, ఇలా సెజర్ పెట్టి ఒక ఘాట్ అయితే పెట్టాం కదండి, ఆ ఘాట్లో కొంచెం అయితే ఇలాగా థ్రెడ్ని అయితే పెట్టేసుకొని ఇలా నీడిల్ పక్కకు పెట్టేసుకొని నీడిల్లోనికి ఈ విధంగా ఎక్కించేసుకున్న తర్వాత నీడిల్లో నుంచి దారం అయితే ఈ విధంగా లాగేయచ్చండి. సో తప్పకుండా ట్రై చేయండి, ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి సూదిలో దారం ఎక్కించడం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి, ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా ఈజీ. ఇలా నీడిల్లోనికి థ్రెడ్ అని చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించుకోవచ్చండి. 90 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు. మళ్ళీ క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి, ట్యాబ్లెట్ సీటు ఎడ్జ్ని అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన కొంచెం సెజర్ పెట్టి ఇలా ఘాట్ అయితే పెట్టుకోవాలండి. ఈ ఘాట్ దేనికంటే మనం థ్రెడ్ పెట్టుకోవడానికి. ఇలా అయితే నేను థ్రెడ్ని అయితే పెట్టాం కదండి, ఇప్పుడైతే నీడిల్ని పక్కకు తీసుకొచ్చి ఇలాగా
మనం ఎక్కించుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఎక్కేస్తుంది. ఎక్కువగా కష్టపడకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే థ్రెడ్ చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో ఈ 3 టిప్స్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారే ఈ విధంగా ట్యాబ్లెట్ షీట్తో మనం ఈజీగా సింపుల్గా ఇలాగైతే చక్కగా నీడిల్లోనికి థ్రెడ్ని అయితే ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 17. యాపిల్ ముక్కలు కలర్ మారకుండా ఎక్కువసేపు అలానే ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్లో మనం వేయడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా యాపిల్ ముక్కల్ని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా నిమ్మరసాన్ని అయితే ఒక బద్ద దానిలో పిండుకొని ఇలాగా వాటర్లో తీసి మళ్ళీ ఏదైనా ఒక బౌల్లో వేసుకున్నాం అనుకోండి మనకు కలర్ మారకుండా ఎక్కువసేపు. టిప్ నెంబర్ 18. సాల్ట్ చెమ్మ లేకుండా గడ్డలు లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఎండుమిర్చిని ఒక 2 తీసుకుని అందులో వేసేసుకున్నాం అనుకోండి చెమ్మ లేకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 19. పంచదార కూడా ఇలా వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ గడ్డలు కట్టేసి చెమ్మలాగా అనిపిస్తూ ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే కొబ్బరి చిప్ప ఇలా సగం అయితే తీసుకుని ఇందులో వేసేసుకున్నాం అనుకోండి తీసుకుని వేసుకోవడానికి చక్కగా మెజర్మెంట్ లాగా ఉపయోగించుకోవచ్చు. మనకి చెమ్మ లేకుండా చక్కగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 20. కందిపప్పు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా కందిపప్పులో ఎండు కొబ్బరి ఉంటుంది కదండి. ఎండు కొబ్బరి ముక్కని ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ రోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్న కానీ ఎంతగానో రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.